నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దంటూ ఏప్రిల్ 16న కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కడప కోర్టు తీర్పును అనుసరించి షర్మిల సహా ఇతరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. వైకాపా కడప అధ్యక్షుడు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కడప కోర్టు వివేక హత్య కేసుపై మాట్లాడవద్దని తీర్పునివ్వగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా షర్మిల సుప్రీంకోర్టుకు వెళ్లారు. షర్మిల వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కడప కోర్టు తీర్పుపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపిన ధర్మాసనం వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను కట్టడి చేసేలా ఉన్నాయని పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారన్న ధర్మాసనం తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులైన వైకాపా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి, వివేక కుమార్తె సునీత నర్రెడ్డిలకు కోర్టు నోటీసులిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విశాఖలో జరిగిన ఘటనను కూడా సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ప్రతిఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన ఈసీ వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించినందున ఇప్పటికే పలువురిపై వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించి పల్నాడు ఎస్పీ పలువురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వేళ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన వెళ్లారని పిన్నెల్లి గన్మెన్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలింగ్ తర్వాత ఘటనల వల్ల పల్నాడులో 144 సెక్షన్ విధించి పిన్నెల్లి సోదరుల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాగా పోలీసుల కళ్లుగప్పి వారు వెళ్లిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడి ఘటనలో అరెస్టు చేస్తారని పిన్నెల్లి సోదరులు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించిన స్థానిక వైకాపా నేతలు విశ్రాంతి కోసం వారు హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నారు. విశాఖ బర్మా కాలనీకి చెందిన ఓ కుటుంబంపై వైకాపా శ్రేణుల దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. కుటుంబ గొడవంటూ పోలీసులు దాడి ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని భాజపా నేత విష్ణుకుమార్ రాజు, జనసేన నాయకులు, మహిళా నేతలు పరామర్శించారు. దాడి ఎలా జరిగిందన్న వివరాల్ని తెలుసుకున్నారు. కూటమికి ఓటు వేశామన్న విషయం తెలుసుకుని కావాలనే దాడికి పాల్పడ్డారని బాధితులు సుంకర నూకరత్నం, సుంకర ధనలక్ష్మి వాపోయారు. దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి, వారి ఆర్తనాదాలు రికార్డైన వీడియోను బాధిత కుటుంబం నాయకులు మీడియాకు చూపించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం జిందాల్ ఉక్కు కర్మాగారం మూతపడింది. పరిశ్రమను నిరవధికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ముడి సరుకుల ధరలు సహా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించనందున పరిశ్రమను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నట్లు జిందాల్ యాజమాన్యం నోటీసుల్లో పేర్కొంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా 57 మందికి మాత్రమే లే ఆఫ్ ప్రకటించడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య నిర్ణయాన్ని నిరసిస్తూ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనపై స్పందించిన యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. కర్మాగార మూసివేత సమయంలో కార్మికులకు పని కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా ఫ్యాక్టరీ మూసివేసినందున ఈ నెల మొత్తానికి జీతాల చెల్లింపుపై ఈ నెల 20న నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. తెలంగాణ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతున్నందున పునర్విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని 100కు పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలపై తయారు చేస్తున్న నివేదికను ఆర్థిక శాఖ రేపు మంత్రివర్గం ముందు పెట్టనుంది. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేయాలన్న హామీని నెరవేర్చే దిశలో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్లో చర్చించనుంది. తెలంగాణలోని సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడానికి దాదాపు 32,000 కోట్ల నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలనే అంశం సహా విధి విధానాలపై చర్చిస్తారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికలపై చర్చించి మరమ్మతులపై ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మార్కెటింగ్, ఔళి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై సమీక్షించిన మంత్రి అన్ని మౌలిక సదుపాయాలతో కోహెడ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో సంస్థ ద్వారా బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్క్లో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే నెలలోనే ఈ పరిశ్రమలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తుమ్మల పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో తెలంగాణ జాతీయ రహదారుల అధికారులతో సమీక్షించిన మంత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదాలకు కారణాలపై చర్చించారు. ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు గుర్తించారు. చౌటుప్పల్, పెదకాపర్లి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టెక్మట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకుపాముల, కోరమబండ క్రాస్ రోడ్స్, కాటకమ్మ, గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగపురం, రామాపురం క్రాస్ రోడ్స్, నవాబుపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సైన్ బోర్డుల ఏర్పాటు సహా వేగ నియంత్రణ చర్యల్ని వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రహదారిపై కొన్ని చోట్ల 6 లేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు చేయాలని తెలిపారు. తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతల పాలట శాపంగా మారాయి. ఈదురుగాలులతో కూడిన వానలకు చేతికొచ్చే దశలో ఉన్న వరి పైరు నేలవాలింది. కొనుగోళ్ల కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్, పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. భూపాలపల్లి నియోజకవర్గంలో కోతలు పూర్తయ్యే సమయంలో వచ్చిన వానలతో వరి నేలవాలింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసింది. భూపాలపల్లి జిల్లా కాటారం, మహదేవపూర్, మల్హర్, పలిమెల, కాటారం మండలాల్లో వడగండ్ల వాన రైతుల్ని నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా కొనుగోలు చేయనందున నష్టపోయామని రామాయంపేటలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, యువత కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకోనుందని చెప్పారు. ఇందుకు ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంటే అటు దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. అవినీతి కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్వాధీనం చేసుకున్న నగదును పేదలకు పంచేందుకు ఉన్న అవకాశాన్ని అన్వేషిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. అందుకు న్యాయ సలహా తీసుకుంటామని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కొందరు అధికార బలంతో తమ పదవుల్ని దుర్వినియోగం చేసి పేదల సొమ్ము దోచుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి వారికే చెందాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైతే చట్ట సవరణకు సైతం వెనకాడబోమని మోదీ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయ వ్యవస్థను కోరినట్లు ప్రధాని వెల్లడించారు.